జబల గణేష్ మహారాజ్ కి గల్లీ చిన్నది గరీబోల కథ పెద్దది. మీ గల్లీ అయితే చిన్నగా ఉన్నది, బట్ గణేష్ అయితే చాలా పెద్దగా ఉండన్న. అన్న అందరూ ఒకసారి జై సనాతన ధర్మ గణేష్ మహారాజ్ కి గట్టిగా జబల గణేష్ మహారాజ్ కి. అన్న అందరికి నమస్తే. నమస్తే. బాగున్నారా అన్న? అన్న బాగున్నామన్నా. సో చెప్పాలని ఏంది ఈరోజు స్పెషాలిటీ? ఈరోజు వరలక్ష్మి వ్రతం పూజలు పురస్కరించుకొని రాఖీ పౌర్ణమి రోజు మేము వినాయకుడిని బుక్ చేయడానికి ఈరోజు వచ్చినాము. ఈరోజు ఇంత వర్షం పడ్డది కాబట్టి కనబడతలేనట్టున్నాడు చంద్రుడు, చాలా లైట్ కనబడుతుంది అన్న. అవునన్నా. జబల గణేష్ మహారాజ్ కి గణపతి బప్ప మంగళమూర్తి. సో ఫ్రెండ్స్, ఈ మంత్ లో ఫస్ట్ బ్లాగ్ ఫ్రమ్ ధూల్పేట్ మన బన్సీ సింగ్ మూర్తి కళాకార్ చోటు సింగ్ వాళ్ళ వర్క్షాప్ కి వచ్చిన అన్న. సబ్కో రామ్ రామ్. రామ్ రామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మన నర్సింగ్ ముదిరాజ్ అన్న అండ్ టీమ్ అయితే వచ్చేసింది అనమాట. గణేష్ నగర్ లా గణేష్ యూత్ అసోసియేషన్, సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అసోసియేషన్ ఆఫ్ భాగ్యనగర్. ప్రతి సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా అయితే అన్న వాళ్ళు వినాయకునికి అయితే పూజలు అందిస్తారు. మన గణేష్ యూత్ అసోసియేషన్ వాళ్ళ 35th ఇయర్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి. మంచి బొజ్జ గణపతి. సో అన్న వాళ్ళతోనైతే మాట్లాడతా, అట్లనే మన అన్న కూడా ఉన్నాడు మూర్తి కారు. సో అన్నతో కూడా మాట్లాడదాం. ఈ బ్లాగ్ అయితే లాస్ట్ చూడండి, అట్లనే వినాయకుడు ఏ కాన్సెప్ట్ లో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. థ్యాంక్ యూ గైస్. సో చలో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు వినాయకుని దర్శనం చేసుకుందాం. ఫ్రెండ్స్, లోపలైతే మంచి బొజ్జ గణపతి ఉన్నది. బన్సీ సింగ్ మూర్తి కళాకార్ చోటు సింగ్. సో వీళ్ళు మన వినాయకుని విగ్రహాలు అట్లనే దుర్గామాత కూడా తయారు చేస్తారనమాట. లోపల మంచి బొజ్జ గణపతి ఉన్నది. సో ఇప్పుడైతే మనం బన్సీ సింగ్ మూర్తి కళాకార్ చోటు సింగ్ అన్న వాళ్ళ వర్క్షాప్ కి అయితే వచ్చినాం అనమాట. సో మనకు లొకేషన్ వచ్చేసి రాణి అవంతిబాయి భవన్ ఉందన్నమాట. అక్కడ మన ఆకాశ్పురి హనుమాన్ మందిర్ కూడా చూసుకోవచ్చు. సో భవన్ ఆపోజిట్ లా అన్న వాళ్ళ వర్క్షాప్ ఉంది. సో లోపల పోగానే స్వామి అయితే మనకు దర్శనం ఇస్తుండో. చాలా పెద్ద బొజ్జ గణపతి అన్న. సబ్కో రామ్ రామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అన్న వాళ్ళు వచ్చేసి మన మూర్తికార్ అనమాట. అన్న आपका शुभ नाम? विकास सिंह. विकास भाई. और आपका अन्ना? అనిల్ సింగ్, సత్యనారాయణ సింగ్, దుర్గే సింగ్, గుల్షన్ సింగ్. సో అన్న వాళ్ళు అయితే ఇక్కడ చాలా పెద్ద విగ్రహాలు అయితే రెడీ చేస్తున్నారు. भैया अपने पास क्या क्या हाइट में मूर्ति है? जैसे अपने पास ये है, ये साल का नया मॉडल. ओके. 21 फीट. 21 फीट. ये वाला है 17 फीट. ओके. ये वाला नया वाला है, ये भी 14 ओके. फीट. हाँ, ये 19 फीट. 19 फीट. बहुत ही बढ़िया है भैया. तो नरसिंह अन्ना हर साल बहुत धूमधाम से मनाते हैं, तो इस बार आपके वर्कशॉप में लिए हैं, आपको कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है हमें. 35 साल का जो उनका अनुभव है हाँ ना, हमारे पास, जो लेके जाके आगमन कर रहे हो ना. या अन्ना. और मेरा लक्की नंबर 8 है, 8 जी. तो 35 इयर्स 3 + 5 8 और आपके पास लेके जा रहे हैं. मुझे भी बहुत अच्छा लग रहा है. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడు అయితే చాలా భారీగా ఉన్నారనమాట. పెద్ద చెవులు అండ్ స్వామివారి తొండం పైన ఓం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన మత్స్య అవతారంలో విష్ణుమూర్తి. సో దశావతారంలో ఫస్ట్ అవతారం మన మత్స్య అవతారం అనమాట. అదేవిధంగా పైన విష్ణుమూర్తి, ఇక్కడ మన ఆది యోగి శంకరుడు. बहुत अच्छा लगा भैया. और इसमें क्या क्या कलर कॉम्बिनेशन आएंगे मूर्ति में? मूर्ति में जैसा कस्टमाइज करा सकते हैं ఓకే. कस्टमर. చలో బోత్ బడియా భయ్యా. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి అన్న వాళ్ళ టీంతో కూడా మాట్లాడదాం. సో ఈ బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అందరూ ఒకసారి జబల గణేష్ మహారాజ్ కి గట్టిగా జబల గణేష్ మహారాజ్ కి. అన్న వన్స్ అగైన్ అందరికీ నమస్తే. అన్నా నమస్తే. సో చెప్పాలన్నా, 35 ఏళ్ళు అంటున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ కూడా చాలా వైభవంగా మీరు సెలబ్రేషన్ చేసారు. సో ఈసారి వినాయకుడు చూస్తే ఇంకా పెద్దగా అనిపిస్తున్నాడు. బొజ్జ అనేది చాలా పెద్దగా ఉంది. బొజ్జ పైన వాళ్ళ నాన్న ఉన్నాడు శివుడు. సో ఈ 35 ఇయర్స్ సెలబ్రేషన్స్ ఎట్లుంటాయి అండ్ మళ్ళా మన భక్తులకు ఒకసారి చెప్దాం. మీరు ఎప్పుడు ఈ సంబరాలు స్టార్ట్ చేసారు? ఎంతమంది ఉండే అప్పుడు? మేము 91లో స్టార్ట్ చేసిండ్రు. ఓకే. ఫస్ట్ అన్న, దానికంటే ముందు వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైతే ఉండారో ఫౌండర్స్ ఉండే. తర్వాత అన్న ఎప్పుడైతే టేకప్ చేసిండో అన్న 91లో చేసిండు. ఓకే. సో మేము ఇంట్రడ్యూస్ అయింది అన్నకి 2007-8లో. ఓకే. సో అవర్ జర్నీ వాజ్ ఆల్మోస్ట్ 18 ఇయర్స్ నుంచి అన్నతో జర్నీ ఉంది. ఓకే. సో మేము 91 అంటే ఈ 35th ఇయర్ అన్న. సో మేము ఈ 35th ఇయర్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. ఓకే. లాస్ట్ ఇయర్ ఏదైతే సెలబ్రేషన్ చేసినామో అన్న దానికంటే మించి సెలబ్రేషన్స్ ఈసారి చేయాలని చెప్పి, ఏదైతే స్వామివారికి పూజలు అయితే ఏమైతే చేసినామో ఓకే ఆ పూజల కంటే మా దగ్గర మెయిన్ మా మండపంలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు పూజలు జరుగుతాయి. ఓకే అన్న. మా దగ్గర ప్రత్యేకత అదే. ఓకే. సో అన్న, లాస్ట్ టైం నేను వచ్చిన, సో ఒక పాట ఉన్నది గోరెంటి వెంకన్నది, గల్లీ చిన్నది గరీబోల కథ పెద్దది.
మీ గల్లీ అయితే చిన్నగా ఉన్నది, బట్ గణేశుడు అయితే చాలా పెద్దగా ఉండన్న. మరి ఎట్లా మరి గల్లీ లోపలికి పోతాడా? ఎంత పెద్ద వినాయకుడైనా ఆ గల్లీలో ఆయన సృష్టించుకున్న గల్లీలో ఆయన ఎంతవరకు కావాలన్నది ఆయనే నియమించుకుంటాడు. ఆయన ఎక్కడికి వచ్చి ఏ టైంలో కూర్చోవాలన్నది ఆయనే నియమించుకుంటాడు. ఆయన చేతులు ఉన్నది అంత దైవాధీనం అది. ఓకే అన్న, ఇంకోటి మీ జులూస్ కూడా దగ్గర దగ్గర 1 కిలోమీటర్ ఉంటుంది అన్న. లాస్ట్ టైమే నేను షాక్ అయిపోయినా. యాక్చువల్గా ఫస్ట్ టైము ఏదైతే మీరు అది ఫైర్ కాన్సెప్ట్ పెట్టిర్రో, మన అగోరా కాన్సెప్ట్, అది యాక్చువల్గా అన్ననే బుక్ చేసిన నాకు లాస్ట్ బిఫోర్ తెలిసిన ఉండే. తర్వాత బోనాల ముందు వేరే వాళ్ళు పెట్టిరు అనమాట. సరే, ఎట్లన్నా మీరు 2 టైంలో పూజలు చేస్తారు కదా? అవును, పొద్దున్న 5 o'clockకి స్టార్ట్ అవుతుంది అన్న. ఓకే, ప్రథమ పూజ 5 o'clockకి స్టార్ట్ అవుతుంది. ఎవ్రీడే ఇట్ కంటిన్యూస్ టిల్ 10 o'clock ఇన్ ద మార్నింగ్. మళ్ళీ 6 o'clockకి స్టార్ట్ అవుతుంది. 6 నుంచి కంటిన్యూస్గా 11-11:30 మా కాన్సన్ట్రేషన్ మొత్తం దేవుడికి పూజ చేయడమే. ఓకే, ఎప్పుడైతే 11th డే అంగరంగ వైభవంగా బయటికి వెళ్తాడో అప్పుడే మేము ఎంజాయ్మెంట్ అన్నది స్టార్ట్ చేస్తాం. అంతేనా అన్న? మరి గణేష్ నగర్ అని పేరు ఎట్లా వచ్చింది? వినాయకుడు పెట్టుకున్న పేరే అన్నది. అంతేనా? సో రామ్ నగర్ లా గణేష్ నగర్ అనేది ఒక పార్ట్. సో దాంట్లో మన నర్సింగ్ ముదిరాజ్ అన్న పెద్ద విగ్రహం పెడతాడు మీ అందరి సపోర్ట్తోని. ఇప్పుడు మొత్తం మీరు ఎంతమంది అన్న మీ గ్యాంగ్ టోటల్ టీమ్ మెంబర్స్? ఆల్మోస్ట్ ఒక 200 మంది ఉంటాం. 200+. అండ్ ఆ కాలనీలో ప్రతి ఒక్క చిన్న మనిషి నుంచి ప్రతి ఒక్క ముసలి అవ్వదాకా అంతేనా అందరూ సపోర్ట్ చేస్తారు. విత్ ఆల్ ది సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ది కాలనీ పీపుల్. ఇంత మంచిగా చేయడానికి మాకు వాళ్ళందరూ సపోర్ట్, ఐదర్ కాలనీ వాళ్ళైనా, పోలీస్, జిహెచ్ఎంసి, ఎలక్ట్రిసిటీ, and everybody's cooperation is important to us. And they are cooperating very well and they are supporting us very well. ఓకే అన్న, పోయినసారి కంటే పెద్దగా అనిపిస్తాడు వినాయకుడు? మరి నాకైతే పెద్దగా అనిపిస్తుంది. ఈసారి ఆయన రావాలని అనుకుంటున్నాడు, వచ్చేస్తున్నాడు మా దగ్గర. ఎందుకంటే ఫేస్ కూడా చాలా పెద్దగా ఉందన్న, చెవులు కూడా జబర్దస్త్ ఉన్నాయి भैया. बेहतरीन है बप्पा का मूर्ति, नेक्स्ट लेवल है. अब तक जितने भी मैं वीडियोस निकाला हूँ ना, इधर मुंबई का है या सोलापुर का है या नॉर्मल छोटे मूर्ति है, बट इतना बड़ा मूर्ति का कलरिंग के बाद मेरा फर्स्ट व्लॉग है. मेरे को भी बहुत अच्छा लग रहा है और मैं भी बहुत दिन के बाद धूलपेट आया हूँ. तो ना आपको कैसे लग रहा है ना, इतना बड़ा मूर्ति आप कब से बना रहे हैं? कौन चालू किया है ये काम? ये हमारे दादा परदादा से कारोबार चलते आ रहा है. ओके, तो आपका दादाजी का नाम? हमारे दादाजी का नाम सत्यनारायण सिंह. ओके भैया, हर साल आप इतने बड़ा मूर्ति बनाते हैं? जी आओ. ओके, बहुत अच्छा है ना. कलरिंग भी बहुत जबरदस्त है. ये जो कलर है स्किन टोन, इसमें कुछ कलर चेंजेस रहेगा? नहीं तो ये स्किन टोन ही रहेगा? नहीं, चेंज होगा जैसा कस्टमर रिक्वायरमेंट. ओके, जैसा कस्टमर बोले वो कलर मार के दे सकते हैं. ठीक है. और कान में भैया, कान भी एकदम जैसा सूरज का जो किरण रहता है ना, वैसा दिख रहा है. सनराइज या सनराइज के जैसा. और ऊपर ये जो ओम का डिजाइन है और जो त्रिशूल का डिजाइन है, ये सब आप सब मिलजुल के सोचे हैं क्या? जी, हमारे अंकल का आइडिया था ये. अंकल जी का, छोटो सिंह का. ओके, तो आपके मामा जी है या काका जी है? काका जी है. बहुत अच्छा है भैया, मेरे को भी मजा आ गया वीडियो लेने में. और बोलिए भैया. अभी नेक्स्ट ईयर भी प्लान है इससे बड़ा मूर्ति बनाने का. ओके, अभी देखेंगे दुर्गा माता के बाद में वो डिसाइड करके प्लान करेंगे. अभी ओके, इससे बड़े फिट का मूर्ति बनाएंगे. कस्टमर का सपोर्ट मिला तो इससे बड़ा करेंगे. अन्ना बप्पा का सपोर्ट सबको रहेगा, जो दिल से साफ रहेगा उनका तो रास्ता क्लियर रहेगा. हाँ भैया, तो भैया डिलीवरी कहाँ से रहेगा? डिलीवरी अपना जलपल्ली से रहेगा. अगर कस्टमर को दुलपेट से चाहिए तो दुलपेट से भी मिल जाएंगे. चलो, बहुत ही बढ़िया भैया, థ్యాంక్ యూ. సంపతనా, లాస్ట్ టైం కూడా నేను చూసిన మీరు పూజలు ఎట్లా చేస్తుండే, అట్లనే మీ డెకరేషన్ కూడా జబర్దస్త్ ఉంటుండే. వినాయకుడు అయితే ప్రతి సంవత్సరం చాలా పెద్దగా పెడతారు. బట్ ఇక్కడ ఏంటంటే మన యూత్ చాలా డైవర్ట్ అయిపోతుంది. నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నా గత 6 ఏళ్ళ నుంచి. మీరు ఇంత సీనియర్స్ కాబట్టి ఇప్పుడు వచ్చిన జనరేషన్కి అండ్ రాబోయే జనరేషన్కి మీరు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలన్నా. మెసేజ్ అంటే ఈ గణేష్ చవితి అన్నది స్టార్ట్ చేసింది బాల్ గంగాధర్ తిలక్. అవునన్నా. సో బాల్ గంగాధర్ తిలక్ స్టార్ట్ చేసిన తర్వాత హైదరాబాద్లో గంగా జమున తహజీబ్ లాగా మనం ప్రతి ఒక్క మతం, ఈ మతం ఆ మతం అని కాకుండా అందరం కలిసి చేసుకుంటున్న పండగ ఇది. అవును అవును. సో ఈ పండుగలో మన యూత్ ఎవరైతే ఉన్నారో అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారు. అవునన్నా. కానీ ఈ మధ్య ఏమైపోయిందంటే యూత్ చాలా మంది, కొంతమంది డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి, లేకపోతే ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయి ఏదైతే ఉన్నారో వీళ్ళు పండుగ రోజు వినాయకుడిని తీసుకుపోయే రోజు కానీ, వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా అవన్నిటికీ దూరంగా ఉండి దేవుని సేవలో చేసుకుంటే మంచిదని చెప్తున్నా. సో ఎవరైనా యూత్ కొంచెం సే నో టు డ్రగ్స్. ఇది
ఆల్మోస్ట్ తెలంగాణ గవర్నమెంట్ కూడా క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసింది. అన్న. రేవంత్ రెడ్డి గారి సర్కార్ కూడా ఏదైతే ఇప్పుడున్న గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటుంది. మీరు ఏది చేసినా కూడా కొంచెం జాగ్రత్తగా చేయండి. మీరు వాటికి బానిస అవ్వద్దు. ఏదున్నా కానీ మీ ఫ్యామిలీ, మీ వెనకాల మీ ఫ్యామిలీ ఉందని ఆలోచించుకోండి. ఎగ్జాక్ట్లీ అన్న. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్, యాక్చువల్గా వినాయకునికి పూజలు స్టార్ట్ చేయడము, అందరిని గ్యాదర్ చేయడం అనేది మన శివాజీ మహారాజు పూణేలో స్టార్ట్ చేసిండు. తర్వాత బ్రిటిష్ టైంలో ఎట్లా అంటే మన హిందూ ధర్మంలో కూడా అందరూ దూరం దూరం ఉండాలి, కలవద్దు అనేసి ఈ బ్రిటిష్ వాళ్ళు ఒక రూల్ పెడితే, అది కాకుండా బాల్ గంగాధర్ తిలక్ అనేది మనం అందరు యూనిటీగా ఉండాలని చెప్పి ఈ గణేష్ చవితి అన్నది ఆయన తీసుకొచ్చేసి ఫస్ట్ వినాయక చవితి స్టార్ట్ చేసింది అందరినీ యూనిటీ చేయడానికి బాల్ గంగాధర్ తిలక్. బట్ ఇక్కడ ఇప్పుడు ఏమైపోతుంది అంటే యూనిటీ కాకుండా కొట్లాటలు ఎక్కువైతున్నాయి. నేను అదే చెప్తున్నాం, ఈ రోజు రాత్రి గురించి మీరు ఆలోచిస్తలేరు. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. రేపు పొద్దున మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు రాత్రి మీరు ఆ 2 నిమిషాల ఆవేశం గురించి కొంచెం ఆలోచించుకుంటే రేపు పొద్దున మీ ఫ్యామిలీ ఎట్లా ఇబ్బంది పడుతుంది, రేపు పొద్దున మీ ఫ్యామిలీ ఎట్లా సఫర్ అవుతుంది అన్నది ఆలోచించుకోండి. ఒక 2 మినిట్స్ మీరు సైలెన్స్, కొంచెం మెడిటేషన్ చేస్తే మీ ఫ్యామిలీ సేఫ్, మీరు కూడా సేఫ్. అవును. సో సే నో టు డ్రగ్స్, బీ అవేర్ ఆఫ్ డ్రగ్స్. మీ దగ్గర ఎవరున్నా కూడా కొంచెం వాళ్ళని దూరంగా పెట్టి ఆ డ్రగ్స్కి దూరంగా చేయండి. ఎగ్జాక్ట్లీ అన్న, అది కూడా కరెక్టే. ఇంకా మనం మాట్లాడదాం అనుకుంటున్నారా? సో భయ్యా, మీరు యూత్ కదా, సో ఇంతమంది సీనియర్స్ ఉన్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? మా సీనియర్స్ నుంచి మేము నేర్చుకున్నాం చాలా. వినాయక చవితి ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి వెయిట్ చేస్తుంటాం. ఆఫీస్కి వెళ్ళినా కూడా మేము త్వరగా వచ్చేసి పూజల టైంకి ఉండి అక్కడ దగ్గరుండి చూసుకొని పూజ అయ్యేదాకా మేము అక్కడ ఉండి వెళ్తాము. మళ్ళీ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే పూజల కోసం చూసుకుంటాము త్వరగా. మళ్ళీ వినాయక చవితి అయిపోయాక కూడా మేము మళ్ళీ ప్రతి సంవత్సరం ఎప్పుడు వినాయక చవితి వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాం. మా సీనియర్స్ మాకు అదృష్టంగా భావిస్తున్నాం. మేము సార్ మన వినాయకుని ఎప్పుడు తీసుకెళ్తున్నారు? మేము 23కి తీసుకెళ్తున్నాం. 23. ఓకే, అంటే ఒక 4 రోజుల ముందే, 4-5 రోజుల ముందు. ఎట్లా ఏ టైంకి వస్తారు మరి? ఆ రోజు నైట్ అన్న స్టార్ట్ అవుతుంది. అంటే సుమారు ఒక 10-12 గంట పడుతుందా వినాయకుడు వెళ్ళే వరకు? ఓకే, సో మేము కూడా వెయిట్ చేస్తున్నాం భయ్య. ఎందుకంటే తప్పకుండా నర్సింగ్ ముదిరాజ్ అన్న అంటే చాలా ఓల్డ్ పర్సన్. ఇట్లా మంచిగా భక్తితోని పూజలు చేసే అసోసియేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు కూడా వినాయకుని దగ్గరికి వచ్చినప్పుడు తాగి వస్తున్నారు, బుకింగ్ అప్పుడైనా సరే, మామూలుగా రాత్రిపూటైనా సరే. సో మీరు ఒక మంచి మెసేజ్ ఇచ్చారన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వి ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ది ఆగమన్ అన్న. యూ హ్యావ్ టు బి ప్రెజెంట్ ఆన్ దట్ డే. మీరు ఆ రోజు ఉండాలి, మళ్ళీ ఆ రోజు ఇంకో వీడియో చేయాలి తప్పకుండా అన్న. మళ్ళీ తర్వాత మా మండపం కూడా విజిట్ చేయాలి, మా ప్రొసెషన్ ని కూడా విజిట్ చేయాలి. శోభయాత్ర కంపల్సరీ కవర్ చేస్తానన్న. పూజలు కూడా చూడాలి, ఒక రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు 100% వస్తానన్న. సో థ్యాంక్ యూ అన్న మీ అందరికీ. సో నిన్న వరలక్ష్మి వ్రతం అయిపోయింది. నిన్న మీరు 12 o'clock బిఫోర్ వచ్చారు. ఈ రోజు రక్షాబంధన్. సో మీ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అన్న. అందరూ ఒకసారి చెప్పాలి, గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప, మంగళమూర్తి, హర హర, జై శ్రీరామ్ అన్న. అందరూ ఒకసారి జై సనాతన ధర్మ. రక్షిత. థ్యాంక్ యూ అన్న.